ఇంటర్నెట్లో ఒక ఏఐ ఏజెంట్ సృష్టించిన తుఫాను గురించి ఎప్పుడైనా విన్నారా? దాని పేరు ఓపెన్క్లా. ఇది ఏదో కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, మనం సాఫ్ట్వేర్ను చూసే విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక విప్లవం అయ్యేలా ఉంది. అసలు దీని కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సాఫ్ట్వేర్ ప్రపంచంలో గిట్హబ్ స్టార్స్ అనేవి పాపులారిటీకి ఒక కొలమానం లాంటివి. చాలా ప్రాజెక్టులకి కొన్ని వందల స్టార్స్ రావడమే గొప్ప విషయం. కానీ ఓపెన్క్లా, ఇది కేవలం రాత్రికి రాత్రే 1,60,000 మార్కును దాటేసింది. ఇది మామూలు ఆసక్తి కాదు, ఇదొక ఉద్యమంలా వ్యాపించింది. ఈ మాట వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా డైలాగ్లా ఉంది గదూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిజమైన మనుషులను తమ పనుల కోసం నియమించుకోవడం అంటే ఓపెన్క్లా కేవలం కోడ్ మాత్రమే కాదని, వాస్తవ ప్రపంచంలో ఊహించని మార్పులు తీసుకురాగల ఒక శక్తి అని దీనిబట్టి అర్థమవుతుంది. సరే, మొదటి సెక్షన్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. అసలు ఈ ఓపెన్క్లా అంటే ఏంటి? ఇంత తక్కువ టైంలో అదొక సాఫ్ట్వేర్ సంచలనంగా ఎలా మారింది? అయితే ఈ ఓపెన్క్లా అనేది పీటర్ స్టైన్బర్గర్ అని ఒక డెవలపర్ ఆలోచన. ఆయన ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ తయారు చేయాలనుకున్నారు. కానీ దాన్ని ఓపెన్ సోర్స్ చేశారు. అంటే ఎవరైనా దాని కోడ్ని చూడొచ్చు, మార్పులు చేయొచ్చు. బస్ ఆ ఒక్క నిర్ణయంతో గిట్హబ్లో ఒక పెద్ద విస్ఫోటనమే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు దానిమీద అద్భుతమైన ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు. చివరికి బాట్లు మనుషులను హైర్ చేసుకునేంత స్థాయికి ఈ టెక్నాలజీని తీసుకెళ్లారంటే చూసుకోండి. సరే, అంతా బానే ఉంది. కానీ ఓపెన్క్లాలో అంత స్పెషల్ ఏముంది? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అదే దాని లోకల్ ఫస్ట్ అప్రోచ్. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇలా ఆలోచించండి. క్లౌడ్ ఏఏ అనేది ఒక లైబ్రరీలో పనిచేసే రీసెర్చర్ లాంటిది. అతనికి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలే అందుబాటులో ఉంటాయి. కాని ఓపెన్కేఏ అలా కాదు. అది మన ఇంట్లోనే, మన డెస్క్ మీదే కూచున్న పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. దానికి మన ఫైల్స్, ఈమెయిల్స్, క్యాలెండర్ అన్నీ యాక్సెస్ ఉంటాయి. అందుకే మనం చేయగలిగే ప్రతి పనిని అది చేయగలదు. దీన్ని సృష్టించిన పీటర్ స్టైన్బర్గర్ కూడా చాలా సింపుల్గా ఇదే చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే దానికి పరిమితులు లేవు. ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా, కాని అదే సమయంలో మన కంప్యూటర్ మీద ఒక ఏఐకి ఇంత పూర్తి కంట్రోల్ ఇవ్వడం గురించి కూడా ఆలోచించాల్సుంటుంది. మనందరికీ అప్పుడప్పుడు అవుతుంది కదా, ఎప్పుడో సేవ్ చేసిన ఫైల్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. కాని ఓపెన్క్లాకి ఆ సమస్య లేదు. అది కంప్యూటర్లోని ప్రతి మూలను వెతికి మనం పూర్తిగా మరిచిపోయిన సమాచారం మధ్య కూడా సంబంధాలు కనుగొనగలదు. ఒక రకంగా చెప్పాలంటే అది మనకు ఒక డిజిటల్ మెమరీలాగా పనిచేస్తుంది. దీనికొక మైండ్ బ్లోయింగ్ ఉదాహరణ ఉందే. ఒక యూజర్ తన గత సంవత్సరం ఎలా గడిచిందో ఒక కథలా రాయమని ఓపెన్క్లాని అడిగారు. వెంటనే ఆ ఏఐ ఏం చేసిందంటే, ఆ యూజర్ కంప్యూటర్లో ఉన్నాయని కూడా మర్చిపోయిన కొన్ని పాత ఆడియో ఫైల్స్ని బయటకు తీసింది. వాటిని ఉపయోగించి చాలా పర్సనల్, అద్భుతమైన కథనాన్ని రాసిచ్చింది. అసలు లోకల్ యాక్సెస్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుక ఒక యురేకా మూమెంట్ ఉంటుంది కదా. ఓపెన్క్లా సృష్టికర్తకు ఆ మూమెంట్ మొరాకోలోని మారకేష్లో ఎదురైంది. అసలు అప్పుడేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అంతా ఒక చిన్న పొరపాటుతో మొదలైంది. స్టైన్బర్గర్ మారకేష్లో వెకేషన్లో ఉన్నప్పుడు తన ఫోన్ నుండి తన ఏఐ ఏజెంటుకు పొరపాటున ఒక వాయిస్ మెసేజ్ పంపాడు. ఇక్కడే అసలు సమస్య. వాయిస్ మెసేజ్లను ప్రాసెస్ చేసే ఫీచర్ను ఆయన అప్పటికీ ఇంకా డెవలప్ చెయ్యనేలేదు. కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఏజెంట్ రిప్లై ఇచ్చింది. తాను క్రియేట్ చేయని ఫీచర్ పనిచేయడం చూసి స్టైన్బర్గర్కు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన ఆ ఏజెంట్నే అడిగారు, అదెలా చేశావ్ అని. ఇంతకీ ఆ అసాధ్యమైన పనిని అది ఎలా చేసింది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ హెడర్ చెక్ చేసి అదొక ఆడియో ఫైల్ అని గుర్తుపట్టింది. తర్వాత దాన్ని మార్చడానికి ఎఫ్ఎఫ్ఎంపీజీ అనే టూల్ని వాడింది. ఆపై కంప్యూటర్ మొత్తం స్కాన్ చేసి ఒక ఓపెన్ఏఐ ఏపీఐ కీని వెతికి పట్టుకుంది. ఆ కీని వాడి ఆడియో ఫైల్ను ట్రాన్స్క్రైబ్ చేసి ఆ టెక్స్ట్ను రిప్లైగా పంపింది. ఇదంతా కేవలం కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. ఆ అనుభవంతో ఒక పెద్ద విషయం అర్థమైంది. అదేంటంటే ఆ ఏఐ ఏజెంట్ కేవలం ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. అది ఒక సమస్యను చాలా క్రియేటివ్గా సాల్వ్ చేసింది. ఫైల్స్ మార్చింది, కీస్ వెతికింది, వేరే టూల్స్ వాడింది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కేవలం కోడింగ్కు మాత్రమే పరిమితం కాదని, నిజ ప్రపంచంలో ఏ పనికైనా అప్లై చెయ్యొచ్చని స్టైన్బర్గర్ గ్రహించారు. సో ఈ టెక్నాలజీ ఏదో సరదా ప్రయోగం మాత్రమే కాదు, ఇదొక విప్లవం. ఇప్పుడు మనం దాని అతి పెద్ద ప్రభావం గురించి మాట్లాడుకుందాం.
ఇది మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎలా తలక్రిందులు చేయబోతుందో చూద్దాం. 80%. ఈ నంబర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మన ఫోన్లలో, మన కంప్యూటర్లలో ఉన్న యాప్స్లో 80% త్వరలోనే కనుమరుగైపోవచ్చని ఒక అంచనా. ఎందుకలా? ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం రోజూ వాడే ఫిట్నెస్ యాప్, టు డూ యాప్, క్యాలెండర్ యాప్ ఇవన్నీ వేర్వేరుగా ఎందుకున్నాయి? ఎందుకంటే ప్రతి యాప్ ఒకే ఒక్క పని కోసం డిజైన్ చేయబడింది. వాటికి మన జీవితం గురించి పూర్తి సందర్భం తెలియదు. ఈ సందర్భం ఎంత పవర్ఫుల్లో ఈ కోట్ వింటే అర్థమవుతుంది. ఒక పర్సనల్ ఏజెంట్కు మన జీవితం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా బరువు తగ్గాలి అని చూస్తున్నారనుకోండి. వాళ్ళ లొకేషన్ చూసి వాళ్ళు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నారని అది గుర్తిస్తే అది ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ పంపగలదు. ఏ సాధారణ ఫిట్నెస్ యాప్ కూడా ఇంత స్మార్ట్గా ప్రవర్తించలేదు. భవిష్యత్తును ఒకసారి ఊహించుకోండి. మై ఫిట్నెస్ పాల్లో మాన్యువల్గా ఫుడ్ ఎంటర్ చేసే బదులు ఏజెంట్ మన రసీదులను స్కాన్ చేసి ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తుంది. టుడూయిస్ట్లో టాస్క్లు సెట్ చేసే బదులు రేపు ఉదయం ఆ పని గుర్తు చెయ్యి అని చెప్తే సరిపోతుంది. డేటాని మేనేజ్ చేయడం ఒక పనిలా కాకుండా ఒక సహజమైన సంభాషణలా మారిపోతుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇది కేవలం టెక్నాలజీ గురించే కాదు, ఇదొక కొత్త తత్వశాస్త్రం. మన పర్సనల్ డేటా, మన జ్ఞాపకాలు, మన డిజిటల్ ఐడెంటిటీకి సంబంధించింది. ఓపెన్ క్లా ప్రపంచంలో జ్ఞాపకాలు అంటే మన జీవితంలోని ప్రతి ముఖ్యమైన విషయం. మన సంభాషణలు, మన ఆలోచనలు, మన సమస్యలు ఇవన్నీ క్లౌడ్లో ఎక్కడో దాక్కోకుండా మన సొంత కంప్యూటర్లోనే భద్రంగా ఉంటాయి. అది సంక్లిష్టమైన డేటాబేసుల్లో కాదు, సింపుల్గా చదవగలిగే టెక్స్ట్ ఫైల్స్గా. అంటే ప్రైవసీకి, కంట్రోల్కి పూర్తి ప్రాధాన్యత. ఇది చాలా పెద్ద మార్పు. ప్రస్తుతం మన పర్సనల్ డేటా మొత్తం పెద్ద టెక్ కంపెనీల డిజిటల్ కోటల్లో బంధించబడి ఉంది. కానీ ఓపెన్ క్లా లాంటి లోకల్ ఫస్ట్ టెక్నాలజీ ఆ కోటల గోడలను బద్దలుకొట్టి ఆ డేటా పవర్ని మళ్లీ మన చేతుల్లోకి తెస్తుంది. ఈ కోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా, లోతుగా ఉంది. ప్రతి ఏఐకి ఒక soul.md ఫైల్ ఉంటుందని స్టెయిన్బర్గర్ ఊహించారు. అందులో దాని ప్రధాన సూత్రాలు, దాని వ్యక్తిత్వం, దాని ఐడెంటిటీ ఉంటాయన్నమాట. మిగతా కోడంతా ఓపెన్ సోర్స్ అయినా ఈ ఆత్మ మాత్రం పూర్తిగా పర్సనల్, ప్రైవేట్గా ఉంటుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన డిజిటల్ అసిస్టెంట్కి, మన ఏఐకి మన గురించి మనకంటే బాగా తెలిసినప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది? ఇది భవిష్యత్తులోని అపారమైన అవకాశాలు, అదే సమయంలో సవాళ్ల గురించి కూడా